తేజ అన్న కుమ్మేసి అసలు ఇంకొక బ్లాక్ బస్టర్ మన ఖాతాలో పడింది. వీళ్ళిద్దరు కాకుండా మాట్లాడాల్సిన ఒకే ఒక వ్యక్తి మంచు మనోజ్ అన్న. ఇన్ని రోజులు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, పక్కన పెడితే మిరా ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ హిస్ కెరియర్. అంత బాగా చేశారు. ఆ యాక్షన్ కావచ్చు, కెమెరాలో ఆయన ప్రజెన్స్ ఉంటుంది. అసలు ప్యూర్ విలన్ లాగా అంత బాగా యాక్ట్ చేశారంటే, ఒక హీరో విలన్లా చేయడం నాట్ ఈజీ థింగ్. బట్ ఆయన చేసి చూపించారు. చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్ సినిమాలో కొన్ని అక్కడక్కడ కొన్ని అంటే చిన్న సీన్స్ కొన్ని ఉండే, అవి కొంచెం బోరింగ్గా అనిపించిన, ఏదో వెళ్తుంది కదా అన్నట్టు అనిపించిన. ఆ నెక్స్ట్ సీన్ ఎలివేషన్తో కుమ్మేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ తర్వాత వచ్చే ట్విస్ట్ కావచ్చు, పీక్స్ అని చెప్పాలి. చాలా బాగా అనిపించింది. స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉందంట? ఆయన మైండ్లో ఏముందో తెలియదు కానీ, బట్ ఆయన పట్టుకుందల్లా బంగారంలా అనిపిస్తుంది. అలాగే ఇంకా ఓ 10 సినిమాలో, ఓ 20 సినిమాలో చేయాలని, దానివల్లే ఇండస్ట్రీ బాగుంటుంది, మనం బాగుంటుంది. 60 కోట్ల బడ్జెట్లో ఇంత మంచి ఫిల్మ్ తీయడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే బడ్జెట్ అనేది మేనేజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, బుర్ర పగిలిపోద్ది అసలు. ఎలారా అంటే ఇలాంటి షాట్ కూడా తీయచ్చా? డ్రోన్ షాట్స్ కావచ్చు, ఇంకా కొన్ని షాట్స్ అయితే ఈయన ఇలా నిలబడుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇలా దేవుడు రూపం వస్తుంది. దాని ఎక్స్ప్రెషన్ ప్రతీది క్యాప్చర్ అవుతుంటే, అంటే ఒక వర్క్ తెలిసినోడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, వా ఈ డీటెయిలింగ్ ఎలారా, ఇంత క్లియర్గా ఉంది సినిమా. అంటే కొన్ని సీన్స్ బోరింగ్, అంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా రిమైనింగ్ అంతా కుమ్మేశారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ బీజిఎం కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అంటారా? ప్రతిదీ అన్న పాయింట్ కూడా ప్రతి పిన్ టు పిన్ అంటారు కదా, ప్రతిదీ క్యాల్కులేటెడ్గా చేశారనిపించింది. శ్రేయస్ అనే క్యారెక్టర్ కావచ్చు, జగవత్ బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. గెటప్ సీన్ అన్న అందరు క్యారెక్టర్లు చాలా బాగా నచ్చుతాయి. అందరూ గురించి మాట్లాడతారేమో, హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బేసిక్గా, బట్ ఆవిడంత ఎలివేట్ అవ్వలేదు సినిమాలో. నేను ఒక చిన్న గిల్ట్ ఉండిపోయింది. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. అన్న సినిమా మొత్తానికి ఎవరు బాగా ప్రాణం పెట్టి యాక్ట్ చేశారంట? కార్తీక్ ఘట్టంనేని, తర్వాత మంచు మనోజ్ అన్న, తేజ గారు, హీరోయిన్, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టే చేస్తారన్న. బట్ వాళ్ళందరిని నడిపించే వ్యక్తి చాలా బాగా చేశారు. మంచు మనోజ్ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అంటారా? బిగ్గెస్ట్ కంబ్యాక్, బిగ్గెస్ట్ హిట్. 4 దొరికిన పెద్ద విలన్గా అక్కడిక్కడ పోవాల్సిన అవసరం లేదన్న. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు. ఇక్కడి నుంచి తీసుకొని వరల్డ్కి పరిచయం చేయండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు యాక్టర్స్. ఇది మాత్రం కార్తీక్ ఘట్టంనేని గారు కరెక్ట్ పనిచేసారు. సినిమా సూపర్ 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 బ్లాక్ బాస్టర్. ఎక్కడికో ఎదిగిపోతుంది. ఊహించని కలెక్షన్స్ అయితే తెచ్చిపెడతారు. స్టోరీ సూపర్ వండర్ఫుల్, డైరెక్షన్ సూపర్ అన్న, స్టోరీ సూపర్ అన్న. ఇక బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టేస్తుంది. నేనైతే ఊహించలేదు ఇంత సూపర్గా ఉంటుందా సినిమా అని చెప్పేసి, ఊహించలేదు. కానీ విని ఎరగని రీతిలో గ్రాఫిక్స్ విజువల్ చూపించినాడు. ఎక్కడ గ్రాఫిక్స్ వాడినట్టుగా తెలియదు, అంత సూపర్ చూపించండి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అన్న. సినిమా మాత్రం నాకైతే చాలా నచ్చింది. రేటింగ్ కూడా నేను 9 ఇచ్చేస్తున్నాను మీరు అడగముందుగా. అంత మంచి సినిమా. చిన్న పిల్లలు చూస్తే మాత్రం ఫుల్ ఖుషి అవుతారు ఫ్యామిలీతో వచ్చి. ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చినాక సినిమా ప్రతిరోజు హౌస్ఫుల్లే, ప్రతి షో హౌస్ఫుల్లే పక్కా. సినిమా అయితే సూపర్ అన్న. చాలా మంది రిసీవ్ చేసుకుంటారా, మోహన్ మంచిని మించిన తనయుడు వచ్చిండు. మోహన్ బాబు గారిని వాళ్ళ అన్నను, ఇది మోహన్ బాబు గారు ఎన్నో క్యారెక్టర్లు వేస్తే మన అన్న ఒకటే క్యారెక్టర్తో చూపించిండు. మిరాయ్ సూపర్. తేజ గారు కూడా సూపర్. నేనైతే సినిమాకి తేజ గారు కాదు, ఇద్దరు హీరోలు అని చెప్తా. ఇద్దరు హీరోలు. మనోజ్ అన్న కూడా హీరోనే విలన్గా, తేజ గారు కూడా హీరోనే. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఊహించలేని కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది భయ. సూపర్. అలాంటివి ఎలా ఉంటాయో ఇట్లాంటి సినిమాలకి సాంగ్స్ ఉండవద్దు, ఏముండదు. ఈ స్టోరీ తగ్గట్టు, కథ తగ్గట్టు పోతేనే సినిమా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, అర్థం చేసుకుంటాం సినిమా. అంటే అది తెలియదు, అది అంత అబ్జర్వ్ చేయలేము. కానీ రాముడు అంటే మనకు రియల్గా రాముడు దేవుడు. ఆ రాముడు మనకు అయోధ్యలో మనకు రాముడు ఎలా అనిపిస్తుందో ఈ సీన్లో చూస్తే మనకు ఒక రాముడు గుర్తొస్తాడు. అంత బాగా అనిపిస్తుంది రాముడి క్యారెక్టరు, ఆ సీన్స్. ఇంకోటి చెప్పాలంటే జగపతి గారి యాక్టింగ్ కూడా బాగుంది. శేఖర్ యాక్టింగ్ కూడా, తల్లి క్యారెక్టర్ చేసిన హీరో గారికి హ్యాట్స్ ఆఫ్ మేడం, నిజంగా యాక్టింగ్ బాగా చేసినాడు అన్న. మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం షేక్ చేసేసిండు. మనోజ్ అన్న యాక్టింగ్ షేక్ చేసేసిండు. విలన్ ఎగ్జామ్ యాక్టింగ్ మొత్తం దుమ్ములు అయిపోయింది. అంటే ఈ సినిమాకి మనోజ్ అన్న తప్ప ఎవరు చేయలేకపోతారు యాక్టింగ్.
అంత బాగా చేసింది మనోజన. యాడ్సాప్ అన్న, సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. మళ్ళీ మనకు ఒక హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ హీరో గారికి. కంగ్రాచులేషన్ ఆల్రెడీ సార్. ముందుగా మీ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి ముందుగా కంగ్రాచులేషన్ సార్. సూపర్ సూపర్ సూపర్, జై శ్రీరామ్. ఇది ఇచ్చి పడేసిండు. మళ్ళీ మనకు హనుమాన్ తర్వాత అంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మళ్ళీ హిందూ ధర్మం కోసం సినిమా అనేది మళ్ళీ నిరూపించిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు మనం ఊహించుకోము అంత బాగా తీసే సినిమా. కథ కానీ, స్టోరీ కానీ, అసలు ముందుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఇప్పుడే మనోజ్ అన్న కూడా వచ్చి సినిమా చూసిపోయాడు. ఇప్పటిదాకా ఇక్కడ ఉండే చాలా రష్ ఉంది కాబట్టి పాపం మాట్లాడి వెళ్ళిపోయాడు అన్న. ఆ ఫ్యామిలీతో వచ్చి అందరూ వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. సినిమా మాత్రం హైలైట్ సినిమా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా మనం చాలా తక్కువ చూస్తాం. సాంగ్స్ ఉండదు ఇలాంటి సినిమాలో, ఎందుకంటే ఇవి ఒక స్టోరీ సినిమా, ఒక రియల్ కథ కాబట్టి ఇలానే ఉండాలి. ఆ కథ తగ్గట్టు సినిమా కూడా అలా తీసుకుపోయాడు. మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం షేక్ చేసేసింది. విలన్ ఎగ్జామ్ షేక్, అంత బాగుంది యాక్టింగ్ మాత్రం. శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మన జగపతి బాబు మాత్రం దుమ్ము లేపేసిండు. ఇది ఒక సెన్సేషన్ సినిమా. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్. అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషను, ఫ్యాంటసీ అన్నీ కలగలిపిన ఈ సినిమా. అండ్ సినీ ఇండస్ట్రీకి కూడా హిట్ లేక చాలా రోల్ అవుతుంది. ఈ సినిమాతో ఆ వెల్తీ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. సినిమా అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక్కొక్కరు. ఒక్కరి క్యారెక్టర్ కూడా అసలు తక్కువ అన్నట్టే లేదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ జటాయుతో వచ్చే సీన్స్ అండ్ ట్రైన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అండ్ బీజేఎం అన్న హరిగౌర గారు ఏం తాగి కొట్టారు కానీ లిటరల్లీ అసలు హనుమాన్ తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అయితే ఒక్కొక్క సీన్ ఎక్కడెక్కడైతే ఎలివేషన్ దగ్గర ఈ బీజేఎం పడాలి అని మనం అనుకుంటామో అక్కడ నెక్స్ట్ లెవెల్ బీజేఎం ఇచ్చారు. అండ్ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. అవి ఆల్రెడీ రివీల్ అయిపోయాయి. బట్ అవి మాత్రం మీరు థియేటరికల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ టికెట్ హైక్స్ అన్న. టికెట్ హైక్స్ చేయకుండా నార్మల్ రేట్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాకుండా నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎలాంటి డీవియేషన్ పెట్టుకోకుండా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. హనుమాన్ తర్వాత మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ తేజ గారు సెలెక్ట్ చేసుకున్నారు. అసలు తేజ గారి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఆల్రెడీ ఆయనకు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, ఇలాంటి స్టోరీసే మూసా పద్ధతిలో తీయడం ఏంటని. బట్ ఒక మంచి కంటెంట్ ఉంటే మాత్రం ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇది హనుమాన్ తోటి మాత్రం కంపారిజన్ చేసుకోకండి. ఆ మూవీ కంప్లీట్ మైథాలజికల్, ఈ మూవీ కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ. ఈ మూవీ మీకు స్టార్టింగ్లోనే 10 to 15 minutesలోనే తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీరే ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది మన తెలుగు సినిమాని, అంత బాగుంది. ఒక్కడు కూడా నెగిటివ్ చేయడానికి లేదండి. ఇంతవరకు రివ్యూ తీసుకున్న అన్ని కూడా గుడ్ రివ్యూలే. మనోజ్ గారి 2.0 స్టార్ట్ అయింది. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచి ఫ్యాన్స్ మీ మీద ఈగ వాళ్ళని ఢిల్లీ తగలబెట్టేస్తాడు మంచు మనోజ్. ఈసారి బాక్స్ ఆఫీస్ కూడా మొత్తం చించి పడేశాడు మన మంచు మనోజ్. తేజ సజ్జ గారు ఎంచుకునే పాత్రలు ఏంటి, మీకు ఒకరికి దొరుకుతాయి ఇలాంటి స్క్రిప్ట్స్, మీ దగ్గరికే వస్తారా డైరెక్టర్స్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్నట్టు తీశారు. 3 సంవత్సరాలు ఆయన హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా తర్వాత 3 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఆయన సక్సెస్ దొరికిందండి. ప్యాన్ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్, గ్లోబల్ వైడ్గా ఆయనకి మంచి హిట్ అయితే పడింది. ఈ సినిమా లాంటి సినిమాలు ఇంక 2 పడితే ప్రభాస్ గారి తర్వాత మన తేజ సజ్జ గారు అన్న రేంజ్కి ఎదిగిపోతారు. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు మన తెలుగు నుండి రావాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు చాలా 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 బాగుంది. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరు ఇదంతా తప్పకుండా చూడాలి. మీరాయ్ అంత బాగుంది. సాంగ్ ఉంటుంటే నేనైతే డ్యాన్స్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అన్నట్టు ఇట్లేదు, కానీ సాంగ్ లేదు. అంటే పార్ట్ 2లో ఉందేమో, ఇది పార్ట్ 1 లాగే ఉంది. ఎందుకంటే లాస్ట్ రాముల వారు వేసే బాణం సీన్ కూడా మంచు మనోజ్ చనిపోయినట్టు ఎక్కడా చూపించలేదు. నా తెలిసి పార్ట్ 2 ఉందని నేను అనుకుంటున్నాను. దానికోసం ఈగర్లీ వెయిటింగ్. కార్తీక్ ఘట్టమనేని గారు ఉన్నా లేకపోయినా మీరైతే పార్ట్ 2 చూడాలి. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఒక చిన్న సినిమా కాంతార అంత పెద్ద విజయం చేస్తే కాంతార 2 తీశారు. మీరు ఇంత పెద్ద సినిమా ఇంకా పెద్ద హిట్ కొట్టిన తర్వాత మీరు మీరా 2 తీయకపోతే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. మీరు తప్పకుండా మీరా 2 తీయాలి.
చూడాలి. అందరికి ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలతో ఆరబోసింది మన రితికా నాయక్. చాలా చాలా క్యూట్గా ఉంది రితికా నాయక్. శ్రేయ గారిని చాలా రోజుల తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు కార్తిక్ గడమనేని గారు నాకు తెలియదు. మా హీరోల క్యారెక్టర్ అడ్రస్ గోపిచంద్ మల్లినేని ప్యాన్ ఇండియాలో చాలా చాలా అందంగా చూపెట్టాడు మన కార్తిక్ ఘట్టమనేని అన్నట్టు. బాగా తీశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్గా దీని రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు. తప్పకుండా అందరూ చూడండి. మిరాయి, వాచింగ్ ద మిరాయి సినిమాలు ఎన్నో. సినిమాలో చూస్తూ మైమరిచిపోయారు. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది సాంగ్ అనేది మిస్ అయింది కదా, అది లేదని చెప్పి బాధపడుతున్నారు. అది లేకున్నా అవసరం లేదు, ఎందుకంటే సినిమా అంతా బాగున్నది. సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి, ఖతర్నాక్ అనిపించేస్తుంది. తేజ నిజంగా కొట్టిండు తాజాగా సూపర్ సూపర్ హిట్. గౌరహరి మ్యూజిక్ కానీ, సిచ్యుయేషనల్ సాంగ్స్ కానీ, తేజ పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే సినిమాకి మరో మెయిన్ పాత్ర మంచు మనోజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడని చెప్పండి విలన్ రూపంలో. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విలన్ అవుతాడు ఫ్యూచర్లో, అంత బాగా అనిపించేసింది. అలాగే శ్రీయ గారి పాత్ర కానీ, నెక్స్ట్ జగపతి గారి పాత్ర కానీ సూపర్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. అలాగే గ్రద్ద విజువల్ చూస్తుంటే మీకు వస్తుంది, ఏదో కూతురు వస్తానని చెప్పాను, గ్రద్ద విజువల్ చూస్తుంటే ఒక్కొక్కడికి పుట్టి పగిలిపోద్ది అనమాట, అంత బాగా అనిపించేస్తాయి. అసలు సీజీఎస్ ఎక్కడైతే వచ్చినాయో సీజీఎస్ అని కూడా సీజీ గ్రాఫిక్స్ అని కూడా పెట్టారు. ఎక్కడ కానీ మీకు ఏదో తీసుకొచ్చి బొమ్మ పెడుతున్నారు అనే ఫీలింగ్ కలిగి న్యాచురల్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్గా ఉన్నది, ప్రతి పాత్ర అద్భుతంగా అనిపించేస్తుంది. ఒక చిన్న పాప కూడా డైలాగ్, ఆ పాపకు డైలాగులు కూడా పడితే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ట్విస్ట్ ఏంటంటే ఆ పాప వల్లనే మనోడు ఎక్కడికి పోవాలని తెలుసుకుంటాడు అనమాట. ఆ పాప పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. వండర్ఫుల్ మూవీ, మిరాయి థియేటర్కి వెళ్ళి చూడండి. వండర్ఫుల్ గ్రాఫిక్స్ ఉన్నాయి, గద్ద అయితే చాలా బాగా వేస్తాయి, బీజే బాగుంది. టోటల్గా స్టోరీ థ్రిల్ పే గ్రాఫిక్స్ అద్భుతంగా అనిపించాయి. డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. ఘట్టమనేని చాలా గట్టి హిట్ కొట్టాడు, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.